టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ లో హోరాహోరీ పోరు కనిపిస్తుండగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ లో మాత్రం అధికార కూటమికి వార్ వన్ సైడ్ లా మారింది. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీలో కూటమి అభ్యర్థిపై పీఆర్టీయూ అభ్యర్థి గాది శ్రీనివాసులు నాయుడు ముందంజలో ఉన్నారు. కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ లో మాత్రం టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ దూసుకుపోతున్నారు. తొలి రౌండ్ లోనే ఆయనకు దాదాపు 10,000 మెజార్టీ రావడంతో ఫస్ట్ ప్రియారిటీలోనే గెలిచే అవకాశం కనిపిస్తోంది. రైట్ భరత్, ఇక ఏపీ కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మనకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముందంజలో ఉన్నారు. ఏంటిది కొంచెం టీడీపీకి బూస్టింగ్ అనుకోవచ్చు? అంటే మిక్సర్ రిజల్ట్స్ కనబడుతున్నాయి. స్పందన ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనం ఒక విషయం గమనించాలి. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎక్కడ పోటీలో లేదు, వైసీపీ పోటీ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు గ్రాడ్యుయేట్ గానీ టీచర్స్ గానీ వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు. ఎందుకంటే ముఖ్యంగా మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వైఎస్ఆర్సీపీని మన ఎన్నికల్లో తీసి అవతల కొట్టారు. మీరు అంతెందుకు, వైఎస్ఆర్సీపీ పవర్ లో ఉన్నప్పుడు కూడా 3 గ్రాడ్యుయేట్ స్థానాలకు ఉప ఎన్నిక కాదు, 3 గ్రాడ్యుయేట్ స్థానాలకు ఎన్నిక జరిగితే జగన్ ప్రాతినిధ్యం వహించే రాయలసీమలో కూడా, పులివెందుల్లో కూడా టీడీపీ గెలిచిన పరిస్థితి. 3కు 3 టీడీపీ అప్పుడు గెలిచింది కదా. సో వాళ్ళు అప్పుడు ఏం చెప్పారు, మా స్కీమ్స్ అన్ని కూడా నిరుపేదలకు, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, ఈ గ్రాడ్యుయేట్లు మా ఓటర్లు, మా స్కీమ్స్ వాళ్ళని ఉద్దేశించి కాలేదు కాబట్టి మేము అక్కడ గెలవలేమని చెప్పారు. కానీ దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేషన్ ఏంటంటే మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎవరైతే సొసైటీలో ఎలైట్ ఉన్నారో వాళ్ళు వైఎస్ఆర్సీపీ వైపు లేరని 3కు 3 చిత్తులో వైఎస్ఆర్సీపీ ఓడిపోయినప్పుడు తెలిసింది కదా. ఇప్పుడు అందుకని వైఎస్ఆర్సీపీ అసలు పోటీయే పెట్టలేదు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ ప్లస్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో. ఇప్పుడు 2 గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకటి కృష్ణా గుంటూరు, రెండవది తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు. టీచర్ ఎమ్మెల్సీ ఏమో ఉత్తరాంధ్ర అంటే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, ఈ 3కు సంబంధించి టీచర్ సంబంధించి కంప్లీట్ అయిపోయింది. టీడీపీ బలపరిచిన అభ్యర్థి ఓడిపోయారు. టీడీపీ ఎవరిని బలపరిచిందంటే ఏపీటీఎఫ్, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మను సపోర్ట్ చేసింది అక్కడ. తర్వాత యూటీఎఫ్ అంటే యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్, కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించిన టీచర్ సంఘం, కోరెడ్ల విజయ గౌరిని కంటెస్ట్ చేయించింది. తర్వాత పీఆర్టీయూ నుంచి గాదె శ్రీనివాసులు నాయుడు 2009 నుంచి 14 మధ్య కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. నేను చెప్పినట్టు పీఆర్టీయూ 2 రాష్ట్రాల్లో కూడా, తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా, ప్రోగ్రెసివ్ రికగ్నైజ్ టీచర్స్ యూనియన్ అన్నది నెంబర్ 1 టీచర్స్ యూనియన్. మీరు కరీంనగర్ లో మలక కుమరయ్య గెలిచారు, అక్కడ సెకండ్ పొజిషన్ లో పీఆర్టీయూ ఉంది. సో పీఆర్టీయూ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ యూనియన్. ఎందుకు స్ట్రాంగ్ యూనియన్ అంటే వాళ్ళు ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీతో ఉంటారు. అంటే ఇక్కడ పీఆర్టీయూ అభ్యర్థి గాది శ్రీనివాసులు నాయుడు ముందంజలో కాదు, గెలిచేశారు, అయిపోయింది, విన్నర్ డిక్లేర్డ్. ఇంకా అఫీషియల్ గా కూడా అవసరం లేదు. పీఆర్టీయూ అభ్యర్థి గాది శ్రీనివాసులు నాయుడుకి 9,237 ఓట్స్ వచ్చాయి. పాకలపాటి రఘువర్మకి 8,527. అందరూ ఎలిమినేట్ అయిపోయారు. కోరెడ్ల విజయ్ గౌరి 3rd ప్లేస్ లో వచ్చిన యూటీఎఫ్ మహిళా అభ్యర్థి కూడా ఎలిమినేట్ అయిపోయారు. ఇంకా ఇక వీళ్ళిద్దరు ఓట్లే ఉన్నాయి, గాది శ్రీనివాసులు నాయుడు, పాకలపాటి రఘువర్మ. కాబట్టి పాకలపాటి రఘువర్మకు వచ్చిన సెకండ్ ప్రయారిటీ ఓట్స్ ఏవైతే గాది శ్రీనివాసులు నాయుడుకు ఉంటాయో అవి లెక్కించి విన్నర్ డిక్లేర్ చేస్తారు. సో విన్నర్ డిక్లేర్ చేయడం ఇక అఫీషియల్ లాంఛనం అంతే. బట్ ఆల్రెడీ గాది శ్రీనివాసులు నాయుడు గెలిచేశారు. ఇది కూటమికి ఎదురు దెబ్బ. ఎందుకంటే ఉత్తరాంధ్రలో మొన్న క్లీన్ స్వీప్ చేసింది కూటమి. ఒక అరకు ఆ ప్రాంతంలో మాత్రం వైసీపీకి సీట్లు వచ్చాయి. మిగతా శ్రీకాకుళం గానీ, విజయనగరం గానీ, విశాఖ కానీ ఆ ఏరియా అంతా కూడా మొత్తం అవుట్ రైట్ గా కొట్టేశారు. ఒక అరకు ఏజెన్సీ ప్రాంతంలోనే కొన్ని పార్లమెంట్ సీట్ ఒకటి వైసీపీకి వచ్చింది, బీజేపీ మీద, కొత్తపల్లి మీద గెలిచారు, గీత మీద. అట్లాగే 1-2 అసెంబ్లీ సీట్స్ అక్కడ వచ్చినట్టున్నాయి. బట్ ఈ 3 జిల్లాలో కూటమి ప్రభావం ఉన్నా సరే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు వచ్చేసరికి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యూనియన్ చూస్తారు. సో తెలుగుదేశం సంబంధించి యూనియన్ ఇక్కడ ప్రధానంగా లేదు. కానీ వాళ్ళు టీపీటీఎఫ్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు. పాకలపాటి రఘువర్మకి 8,527 ఓట్లు వచ్చాయి. గాది శ్రీనివాసులు నాయుడుకి 9,237. సో 10,068 ఓట్లు రావాలి కాబట్టి ఎలిమినేషన్ ప్రాసెస్ ఇంకా, అంటే ఈయనకు వచ్చిన సెకండ్ ప్రయారిటీ ఓట్లు డిక్లేర్ చేసి ఇంకా డిక్లేర్ చేస్తారు. సో ఇక గాది శ్రీనివాసులు నాయుడు విన్నర్ అక్కడ డిక్లేర్ అయిపోయినట్టే. ఇంకా రెండోది కృష్ణా గుంటూరుకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎన్నిక.
అంటే ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల కౌంటింగ్ కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది కదా, ఇక్కడ గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువ? ఉభయ గోదావరికి సంబంధించి నేను చెప్పినట్టు వైఎస్ఆర్సీపీ లేదు, పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అంటే కమ్యూనిస్ట్ సంఘాలన్నీ కలిపి క్యాండిడేట్ పెట్టి. సో ఇక్కడ కూడా పీడీఎఫ్ టీడీపీ మధ్యలో ఉంది, కానీ కౌంటింగ్ స్టార్ట్ కాలేదు. సో చూడాలి. బట్ ఇక్కడ కొంచెం టఫ్ కాంటెస్ట్ ఉంటుంది, కృష్ణా గుంటూరు లాగా కాదు మొన్న. ఎందుకంటే గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదాకు సంబంధించి కొంత ఇబ్బంది ఉంది, జీవి రెడ్డి సంబంధించిన వివాదం వచ్చింది కాబట్టి కొద్దిమంది సోషల్ మీడియాలో పిలుపునిచ్చారు టీడీపీకి ఓటేయొద్దు అని చెప్పి. టీడీపీ వాళ్ళే పిలుపునిచ్చారు, టీడీపీని ఓడగొట్టండి, ఓడగొడితే చంద్రబాబు నాయుడు మారుతాడు అని చెప్పి అట్లా అన్నారు. సో చూడాలి. బట్ కృష్ణా గుంటూరులో మాత్రం కేక్ వాక్ ఉంది. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఈయన మాజీ మంత్రిగా ఉండే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ స్పందన 1999 to 2004 మధ్య ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బహుశా విద్యాశాఖ నిర్వహించారు నాకు గుర్తుంది. సో నిజానికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెనాలి నుంచి పోటీ చేయాలి. అయితే తెనాలి సీటు జనసేనకి ఇచ్చారు. జనసేనకు ఇవ్వడం వల్ల అక్కడ నాదెండ్ల మనోహర్ పోటీ చేసి గెలిచారు. సో అందువల్ల ఇక్కడ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని కృష్ణా గుంటూరు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నిలబెట్టారు. చాలా కంఫర్టబుల్ మెజార్టీలో ఉన్నారు. బహుశా ఫస్ట్ ప్రయారిటీ ఓట్లోనే గెలవచ్చు, ఎందుకంటే ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఎవరు లేరు, పీడీఎఫ్ అభ్యర్థి ఉన్నారు. కానీ పీడీఎఫ్ అభ్యర్థి ఇక్కడికంటే ఉత్తరాంధ్రలో ఇక్కడికంటే ఎక్కువ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఎక్కువ కొంచెం నెగటివ్ ఉంది, అక్కడ ఎక్కువ ఓట్లు సాధిస్తాడని చెప్తున్నారు. బట్ ఏదేమైనా అక్కడ కూడా టీడీపీ రావచ్చేమో. ఇక్కడ ఏంటి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ ఎన్నికల్లో టీడీపీ గెలిచే దాన్ని ఎలా చూడొచ్చు అంటారా? టీడీపీకి ఎక్కువగా కలిసి వచ్చిన అంశాలు ఏంటి అసలు? ఇక్కడ పోటీ లేదు గ్రాడ్యుయేట్ లో, అండ్ గ్రాడ్యుయేట్ ఈజ్ ఆటోమేటికలీ ఓటర్ టు టీడీపీ, బీజేపీ, జనసేన కదా. వైసీపీ లేదు, వైసీపీ ఉన్నా ఓటేయరు. మన వైసీపీ వై నాట్ 175 అని జగన్ అన్నప్పుడు ఫస్ట్ వైసీపీ ఇజ్జత్ తీసింది ఎవరంటే గ్రాడ్యుయేట్ ఓటర్లు. వై నాట్ 175 అంటున్న సమయంలో ఇక జగన్మోహన్ రెడ్డికి తిరిగే లేదనుకుంటున్న సమయంలో 3 రాయలసీమతో సహా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు టీడీపీ వేసింది. సో జనరల్లీ కొంచెం ఎడ్యుకేటెడ్ ఓటర్ ఆంధ్రాలో ఎవరు వైపు చూస్తారు? ఎడ్యుకేటెడ్ అంటే డెవలప్మెంట్ చూస్తారు. డెవలప్మెంట్ అంటే ఎవరు? చంద్రబాబు నాయుడు. అంతే కదా, కామన్ సింపుల్. వెల్ఫేర్ స్కీమ్స్ పెద్దగా గ్రాడ్యుయేట్స్ కు రావు కదా, టీచర్స్ కానీ గ్రాడ్యుయేట్స్ కానీ రావు కదా. వెల్ఫేర్ స్కీమ్స్ ఎవరికి వస్తాయి? పూర్ పీపుల్కి వస్తాయి. సో జనరల్ గా గ్రాడ్యుయేట్లు, టీచర్లు కొంత అంత చదువుకున్నారు కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత ఇన్కమ్ సంపాదిస్తారు. వాళ్ళకి వచ్చేందుకు అవకాశం ఉండదు. సో మొత్తానికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అయితే అక్కడ క్లియర్ గా మనకు కనబడుతుంది. క్లియర్ కేసు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముందంజలో ఉన్నట్టు. తూర్పు గోదావరి సంబంధించి సేమ్ ఇక్కడ కరీంనగర్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎంత లేట్ అవుతుందో తూర్పు పశ్చిమ గోదావరి కూడా లేట్ అవుతుంది. లేట్ అయిన తర్వాత ఎందుకంటే రాత్రి 10-10:30 తర్వాత స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కృష్ణా గుంటూరులో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 20,000 ఓట్ల ఆధిక్యం కనబడుతుంది. నాకు తెలిసి 50% ఓట్లు ఫస్ట్ ప్రియారిటీ. ఎందుకంటే కృష్ణా గుంటూరులో మామూలు సమయాల్లోనే కంచుకోట తెలుగుదేశం పార్టీకి. రాజధానిని అక్కడి నుంచి తరలించారని చాలా అసంతృప్తి ఉంది వైసీపీ మీద. వైసీపీ క్యాండిడేట్ కూడా లేరు కాబట్టి మొత్తానికి చాలా ఈజీ. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈజీ అనే మనం భావించాల్సి ఉంటుంది. మనం మొత్తంగా ఏపీలో మిక్స్డ్ రిజల్ట్. తెలుగుదేశం ఇక్కడ ఉత్తరాంధ్రలో ఓడిపోవడం అన్నది అయితే కొంత ఇబ్బందికర పరిణామమే. అయితే టీచర్ ఎమ్మెల్సీని పెద్దగా కౌంట్ చేయరు స్పందన. టీచర్స్ కంటే ఎక్కువ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ చూస్తారు. గ్రాడ్యుయేట్ మొత్తంగా ఏపీలో ఇప్పుడు 3 ఎమ్మెల్సీ ఫలితాల సర్లీ చూస్తే ఏమనిపిస్తుంది? అంటే ఏపీ రాజకీయాల్లో ఏమైనా మార్పులు వచ్చినట్టు? అంటే పెద్ద మార్పు అని నేను అనుకోను. బట్ ఒకటి ఏంటంటే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీ వాళ్ళ టీచర్లు వాళ్ళ యూనియన్లకు వేసుకుంటారు. కానీ టీడీపీ కూటమి పోటీ పెట్టేది లేకుండా ఇక్కడ పోటీ పెట్టి తప్పు చేశారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మాత్రం స్కోప్ ఉంటుంది కదా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో. వీళ్ళు కూటమి సపోర్ట్ చేసిన వాళ్ళు ఓడిపోయారంటే పీఆర్టీయూ కాదు. బట్ ఇప్పుడు పీఆర్టీయూ గెలిచినా మళ్ళీ ఎవరితో ఉంటుంది? అధికార పార్టీతో. అధికార పార్టీ ఎవరు? కూటమితోనే ఉంటుంది. సో పోటీ పెట్టకుండా ఉంటే అయిపోయి ఉండేది. బట్ వీళ్ళు వాళ్ళ ఎమ్మెల్సీని గెలిపిద్దాం అనుకున్నారు ఏందో. కానీ తక్కువ ఓట్లే, పెద్ద డిఫరెన్స్ లేదు. ఒక 500 ఓట్లు ఎంతనో డిఫరెన్స్ ఉంది. 9,200 ఆయనకు వస్తే 8,700 వచ్చాయి. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మాత్రం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చాలా ఈజీగా గెట్ ఆన్ అయ్యేటట్టున్నారు. ఇక ఈస్ట్ వెస్ట్ గోదావరి చూడాలి, ఎందుకంటే అది గ్రాడ్యుయేట్ ఎన్నిక కొంత ఇంకా కౌంటింగే ప్రారంభం కాలేదు.
బహుశా రిజల్ట్ ఇక్కడ కృష్ణా గుంటూరు సంబంధించి అయినా ఇదైనా రెండు కూడా రేపు వరకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓకే రైట్. అంటే మొత్తంగా ఇప్పుడు 3 ఎమ్మెల్సీ ఫలితాల సరళి చూస్తే మాత్రం ఏపీలో ఒకసారి నాగేశ్వరరావు ఉంటే ఒకసారి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మనం మాట్లాడదాం. నాగేశ్వరరావు లైన్ లో. ఎస్ నాగేశ్వర్ సార్ ఎట్లా ఉంది కృష్ణా గుంటూరు సంబంధించి ఫస్ట్ ప్రయారిటీ ఓట్లోనే గెలుస్తారా రాజేంద్ర ప్రసాద్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్? ఖచ్చితంగా సార్. ఇప్పటిదాకా ఈ రోజు ఉదయం దాకా కూడా పరిస్థితి ప్రస్తుతం ఆయన సిట్టింగ్ ఎమ్మెల్సీ అని చెప్పుకోవచ్చు కెఎస్ లక్ష్మణ్ రావు. ఆయన ఇప్పటికీ దాదాపు 3 సార్లు ఆ ఎమ్మెల్సీగా పట్టభద్రుల ప్లస్ దీనికి సంబంధించి ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ సంబంధించి ఒకసారి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిచాడు, 2 సార్లు పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచారు. అలాగే ఆ పట్టు చూసుకున్నా గానీ ఎక్కువ సంఘాలతో ప్రజల్లోకి ఎక్కువ లోతుగా వెళ్ళింది కూడా కెఎస్ లక్ష్మణ్ రావు. ఇద్దరి మధ్య టైట్ పొజిషన్ నడిచిద్దేమో అన్న ఆ కొంత మేరకు ఆ ఉత్కంఠ వాతావరణం కూడా కౌంటింగ్ దగ్గర కనపడింది. కానీ ఆ చివరికి చూసుకుంటే సార్ మొత్తంగా కౌంటింగ్ మొదలైన దగ్గర నుంచి కూడా వారు వన్ సైడ్ అన్నట్టు కూడా ఆలపాటి రాజాకి గుత్తాధిపత్యంగా వస్తుంది. దాదాపు ఆ కొద్దిసేపటి క్రితం 5 నిమిషాల క్రితం 3వ రౌండ్ కూడా ముగిసింది. 3వ రౌండ్ ముగిసేసరికల్లా దాదాపుగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 30,065 ఓట్ల ఆధిక్యంలో ఆయన ఉన్నట్లు తెలుస్తా ఉంది. 3వ రౌండ్ లో దాదాపు ఆలపాటికి 16, కెఎస్ లక్ష్మణ్ రావుకి 7,000. ప్రతి రౌండ్ లో కూడా ఆ 9,000 మెజార్టీ పైనే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు వస్తుంది. కెఎస్ లక్ష్మణ్ రావుకి 6 నుంచి 7-8,000 మధ్యలో వస్తున్న ఓట్లు, ఆలపాటి రాజాకి 15,000 నుంచి 17,000 ఓట్ల మెజార్టీ వస్తున్న పరిస్థితి ఉంది. ఆ గుత్తాధిపత్యంగా చూసుకుంటే ఆ ఎలక్షన్ పోల్ రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కే ఎక్కువ వస్తుంది. ప్రతి రౌండ్ కూడా 9,000 ఓట్ల మెజార్టీ పైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు వస్తా ఉంది. కెఎస్ లక్ష్మణ్ రావుకి ఓన్లీ 6,000 ఓట్లు, ఈయనకి 16-17,000 ఓట్లు వస్తున్న పరిస్థితి అయితే ఉంది సార్. ఓకే, సో ఈస్ట్ వెస్ట్ గోదావరి సంబంధించి ఎందుకు లేట్ అవుతుంది? ఎన్నికలకు సంబంధించి ఈస్ట్ వెస్ట్ కు సంబంధించి ఇప్పటికే మొదటి రౌండ్ అయిపోతున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఆ మొదటి ప్రాధాన్యత ఓట్లు అలాగే ఉద్యోగస్తుల ఓట్లకు సంబంధించి కూడా అక్కడ పూర్తిగా వచ్చింది. మరికొద్ది సేపట్లో 5 నుంచి 10 నిమిషాల లోపే ఆ రిజల్ట్ కూడా వచ్చే పరిస్థితి అయితే కనపడతా ఉంది సార్. ప్రధానంగా అక్కడ కూడా చూసుకుంటే ఈ పీడీఎఫ్ అభ్యర్థి గట్టి పోటీని ఇస్తాడు, కూటమికి వ్యతిరేకంగా ఓటేయాలని చెప్పి తెలుగు తమ్ముళ్లే పిలుపునిచ్చారు. ఈ జీవీ రెడ్డి వివాదం లేకపోతే ఇతర గ్రూప్ 2 వివాదం అవేం పనిచేయలేదా? ఖచ్చితంగా సార్. ప్రధానంగా చూసుకుంటే పీడీఎఫ్ కు సంబంధించి ఇక్కడ గుంటూరు కృష్ణా పట్టభద్రులు కానీ ఈస్ట్ వెస్ట్ కు సంబంధించి కానీ ప్రధానంగా ఈ సిపిఎం బ్యాక్గ్రౌండ్ ఉన్న ఈ పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులు అందరూ కూడా ఆ గట్టి సపోర్టే వచ్చింది. గట్టిగా ప్రజలు కూడా ఏదైతే సంఘాలు ప్రధానంగా చూసుకుంటే నిరుద్యోగుల సంఘం అని, డ్వాక్రా గ్రూపుల సంఘం అని, అంగన్వాడీల సంఘం అని, అలాగే సిపిఎం కింద ఉన్న ఆ స్టూడెంట్ యూనియన్ ఎఫ్ఐ గాని, ఏఎఫ్ఐ యూత్ వింగ్ గాని, అలాగే ప్రతి ఒక్క సంఘం కూడా చూసుకుంటే సిపిఎం కింద అనేక విభాగాలు ఉన్నాయి. ఈ విభాగాలన్నీ కూడా పీడీఎఫ్ అభ్యర్థులకి సపోర్ట్ చేశాయి. జనాల్లో కూడా బలంగా వెళ్లారు. ముఖ్యంగా ఈ రెండింటి మధ్య కూడా చూసుకుంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని చాలా మందిని, వేల సంఖ్యలో కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పక్కన పెట్టిన పరిస్థితి ఉంది. వీళ్ళందరినీ కూడా ఆ నిరుద్యోగ కమిటీ, నిరుద్యోగ సంఘం అంటూ ఒక సంఘం పెట్టారు. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం అని మరొక సంఘం పెట్టారు. ఈ 2 సంఘాలు కూడా ఆ పీడీఎఫ్ అభ్యర్థులకి ఫుల్ గా సపోర్ట్ చేశారు. అది కాకుండా ప్రధానంగా చూసుకుంటే ఈ సిపిఎం అనుబంధ సంఘాలు కానీ, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు కానీ, గతంలో ఉన్న ఎమ్మెల్సీలు కూడా పీఆర్సీకి సంబంధించి వీళ్ళు పెద్ద ఎత్తున కూడా మొదటి నుంచి పోరాడుతూ ఉన్నారు. పీఆర్సీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పీఆర్సీ పెంచాల్సింది పోనిచ్చి పెంచకుండా తగ్గించడంతో మనం చూసాం సార్. విజయవాడలో ఆ పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. పాలు అమ్ముకుంటున్నట్లు, నీళ్లు అమ్ముకుంటున్నట్లు, ఆ పేపర్ అమ్ముకున్నట్లు ఉపాధ్యాయులు గాని, ఉద్యోగస్తులు గాని పెద్ద ఎత్తున విజయవాడ వచ్చారు. విజయవాడలో ఆ పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఆ ధర్నాకి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రాష్ట్ర డీజీపీనే మార్చారు.
ఈ డీజీపీని మార్చిన క్రమం గానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కోపడిన పరిస్థితి కానీ మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క కార్మిక సంఘాలే దాంట్లో ప్రముఖ భూమిక పోషించాయి. కార్మిక సంఘాల వల్లే ఆ రోజు ధర్నా సక్సెస్ అయింది. ఈ కార్మిక సంఘాలన్నీ కూడా పీడీఎఫ్ అభ్యర్థికే సపోర్ట్ చేశాయి. కానీ ఎన్నికల్లో ప్రధానంగా చూసుకుంటే నియోజకవర్గాలలో స్థానికంగా ఇప్పుడైనా ఛాన్స్ ఉందా పీడీఎఫ్ అక్కడ? లేదు సార్, ఖచ్చితంగా ఇటు గుంటూరు కృష్ణా చూసుకుంటే వారు వన్ సైడ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఇప్పటికే 30,000 వచ్చిన పరిస్థితి ఉంది. ఈస్ట్ వెస్ట్ లో చూసుకుంటే ఈస్ట్ వెస్ట్ లో కూడా ఖచ్చితంగా ప్రాధాన్యత ఓట్లు కానీ మొదటి ఉద్యోగస్తులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 50% ఫస్ట్ ప్రయారిటీలోనే కొట్టేస్తారా? ఖచ్చితంగా సార్. ఇప్పుడు 3 రౌండ్లు పూర్తి అయితే 3 రౌండ్ల మీద దాదాపు 30,000 ఓట్లు వచ్చిన పరిస్థితి ఉంది. ఇంకొక 4-5 రౌండ్లు పూర్తి అయిపోయే సరకల్లే ఆయనకి పూర్తి మెజార్టీ వచ్చే పరిస్థితి ఉంది. పూర్తిగా రౌండ్లు కూడా అయ్యే పరిస్థితి లేదు. ఓకే 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 సో థ్యాంక్ యూ నాగేశ్వరరావు. సో మొత్తాన్ని స్పందన ఆంధ్రప్రదేశ్లో అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు 2 టీడీపీకి వచ్చేటట్టున్నాయి. బట్ టీచర్ ఎమ్మెల్సీ పీఆర్టీకి వచ్చింది. కూటమి అక్కడ అభ్యర్థి సెకండ్ ప్లేస్ లో ఉన్నారు, ఓడిపోయారు. అంటే ఇంకా అఫీషియల్ గా డిక్లేర్ చేయాల్సి ఉంది. ఇట్స్ ఫార్మాలిటీ, జస్ట్ ఫార్మాలిటీ. ఎందుకంటే ఇద్దరు వచ్చిన తర్వాత ఆ రెండో అభ్యర్థికి ఉన్న సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఫస్ట్ అభ్యర్థికి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎందుకంటే రావాల్సిన 50% ఓట్లు రాలేదు కాబట్టి సెకండ్ అభ్యర్థికి ఏదైతే రెండో అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థికి సంబంధించిన సెకండ్ ప్రయారిటీ ఓట్లు లెక్కించి అప్పటికి కూడా రాకపోతే ఆటోమేటిక్ గా డిక్లేర్ చేస్తారు. గాదె శ్రీనివాస నాయుడు విన్నర్ అయితే కన్ఫర్మ్. గ్రాడ్యుయేట్ అయితే పెద్ద ఇబ్బంది లేదు. కృష్ణా గోదావరి టీడీపీ ఆలపాటి రాజు అలవక గెలుస్తున్నారు. ఈస్ట్ వెస్ట్ లో కూడా అదే పరిస్థితి ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. రైట్, నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్లే ముందు అనాలిసిస్ లో మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.